ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు. కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వందలాది కుటుంబాల ప్రజల ఆవేదన. రిజర్వాయర్ నిండిన ప్రతిసారి గ్రామస్తుల గుండెల్లో గుబులు. వర్షం పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ప్రజలు. కూలిపోయిన ఇండ్లు, పగుళ్ళ గోడలు, విషసర్పాల భయం. ఇదే నారాయణపూర్ గ్రామ ప్రజల నిత్య జీవితం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ ప్రజల పరిస్థితి అంతా ఇంత కాదు. ఒకవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వచ్చే వరద నీటితో ఇటు రిజర్వాయర్ నిండడంతో పాటు మరొక పక్క వర్షం పడితే ఈ నారాయణపూర్ గ్రామస్తుల ఆవేదన మాత్రం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ప్రస్తుతం మన నారాయణపూర్ గ్రామంలోని ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇది రాజయ్యకు సంబంధించిన ఇల్లు. ఈ ఇల్లు మొత్తం చూడొచ్చు. అంటే పక్కనే కట్టను ఆనుకుని ఇల్లు ఉండడంతో మాత్రం ఆ రిజర్వాయర్ నిండిన నీటితో ఈ ఇళ్లలోకి వరద రావడం ఒకవైపు, ఈ గోడలు మొత్తం కూడా తడిసి బీటలు పారడంతో మాత్రం మొన్న శనివారం రాత్రి ఉదయం పొద్దున తెల్లవారు 4 గంటల ప్రాంతంలో ఒకేసారి ఇల్లు కూలడంతో మాత్రం ఇతడు ప్రాణ భయంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా గ్రామస్తులు అంతా కలిసి కూడా ఇక్కడ గ్రామం ముందు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. అయినా కూడా ఏ అధికారి ఏ నాయకుడు కూడా స్పందించడం లేదని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలి, తమకు నష్టపరిహారం అందించాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి నా సంది, మీ గ్రామం యొక్క పరిస్థితి ఏంటి, మీరు ఏమని కోరుకుంటున్నారు? మా నారాయణపూర్ ప్రజలను కోరుకునేది ఒక్కటే, నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలి. ఎందుకంటే మా పరిస్థితి, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నా కానీ ఏదైనా పునాది తీసి గాజు చేసుకున్నా పునాదిలో వాటరే. ఈ నారాయణపూర్ రిజర్వేర్ అని ప్రకటించి ఎప్పుడు వాటర్ చెరువు లోపల ఉండడం వల్ల మేము ఏ పని, ఇప్పుడు లాట్రిన్ పొక్క దాకున్నా వాటరే, మేము పునాది తీసుకొని కొత్త ఇల్లు కట్టుకుందామన్నా వాటరే, ఏ పని చేసుకున్నా మొత్తం నిత్యం వాటర్లోనే ఉండడం జరుగుతుంది. ఈ అందుమూలన మేము ఏదైనా ఇల్లు కట్టుకుందామన్నా, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం సార్, మాదే మొన్న రీసెంట్గా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోతే నేను రీసెంట్గా ఇల్లు కట్టినా ఆ ఇల్లు కూడా మొత్తం పదన్నే గోడలకు, అది చెప్పుకోరాదు. ఈ అంతకుముందుకు రిజర్వేర్ వాటర్ ఇవ్వకముందుకు ఏముంటుండే అంటే ఎప్పుడు ఎండాకాలం ఉంటుండే, ఓన్లీ వర్షాకాలంలో వాటర్ వస్తుండే పోతుండే. ఈ రిజర్వేర్ ఇప్పుడు ట్రయల్ చూస్తున్నారు, రిజర్వేర్ కాకముందుకే వాటర్ ఇడిసి మా ప్రజలను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఇండ్లు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ బాధకు భరించలేక ఎవరో అక్కడ ఇండ్లు ఇడిచిపెట్టి వేరే కాడ పోయి బతికే పరిస్థితి ఉన్నది మాది. కాబట్టి దయచేసి మా నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వ్యవసాయ భూముల పరిస్థితి ఎట్లా ఉంది? మరి వ్యవసాయ భూముల పరిస్థితి చాలా కఠినంగా ఉంది సార్. అవి వ్యవసాయ భూములు కట్ట కిందకి వెళ్ళి అటు మాకు ఈ రిజర్వేర్ కింద ఉన్న పొలాలకు ఎట్లా అంటే మొత్తం తుంగం వస్తుంది. ట్రాక్టర్ తోటి దున్నుకుందామంటే వేరే పత్తి కానీ వేరుశనగ కానీ మక్క కానీ ఏది పెట్టుకోరాదు. ఈ జాలు ఊట చేయబట్టి ఏది పెట్టుకోరాదు. ఇది ఓన్లీ మాకు పండేది ఒకటి పొలం. ఆ పొలం కూడా చేసుకుందామని ట్రాక్టర్లు తీసుకొస్తే ట్రాక్టర్లు దిగబడిపోవడు. దిగబడిపోతే దిగబడుతున్నాయి కదా ట్రాక్టర్లు అని చెప్పి అందులో పొలం చేసుకోకపోతే తుంగమలుచుడు. ఉత్త వ్యవసాయ భూమి కూడా ఖరాబు ఇడిచిపెట్టుకుని ఉండడు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? మరి ఇప్పుడు మేము 10 సంవత్సరాల క్రితం మాకు వర్షాకాలం వస్తుండే, నెక్స్ట్ వర్షాకాలం నీళ్ళతోటి మళ్ళీ వెళ్ళిపోతుండే, ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ సాధారణంగా చెరువు ఉంటుండే. అయితే పశువులు కానీ మన ఎడ్లు ఇవి కానీ పశువులు కానీ మేచడానికి కూడా మాకు అందులో జీవనోపాధి ఇంట్లో కలిగిస్తుండే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉండడం వలన ఈ కిందికి వెళ్ళి ఊట రావడం వల్ల ఈ 10 ఏళ్ల సుంది మాత్రం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ చాలా ఇబ్బందులు చేయబట్టి ఇల్లు చూత ఇక్కడ నారాయణపూర్లో గ్రామంలో ఇల్లు కట్టుకోవడం అంటేనే భయం. ఇంతకు మించి ఏం లేదు. ఏదో బలవంతంగా ఇప్పుడు మన ఇది ఇస్తారు కదా ఇల్లు, అవి తప్ప వేరే కొత్తగా ఇల్లు సొంతంగా కట్టుకునేటోళ్ళు ఇవ్వలేరు నారాయణపూర్లో. ఇప్పుడు మరి అధికారులను కానీ నాయకులను ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మేము అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేడిపల్లి సత్యం గారు ఎలక్షన్లు కాకముందుకు మాకు ఒక హామీ ఇచ్చిండు, ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి తను మాట ఇచ్చిండు. కాబట్టి నారాయణపూర్ మొత్తం ఏకదాటిగా మేము ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు ఆ 3 సంవత్సరాల పొద్దు అవుతుంది. ఇదివరకు కూడా మా ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు పలుమార్లు మొరబెట్టుకున్నాం. కలెక్టర్ గారి నుండి కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఈ దొంగ సర్వేలు చేసుకుంటా ఇది అన్ని ప్రజలను మభ్యపెట్టి ఇట్లాంటి కాకుండా దయచేసి ఇప్పటికైనా మానుకొని మా నారాయణపూర్ గ్రామాన్ని మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం కూడా మాకు మా నారాయణపూర్ మొత్తం పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించి మీరు రిజర్వేర్ చేసుకోవచ్చు. మీ నారాయణపూర్ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ప్రతి ఇంటి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా? అవును సార్. నారాయణపూర్ గ్రామంలో కూడా దగ్గర ఒక మాకు ఇండ్లు 300 చిల్లర పైచిలుకు ఉంటుంది. అందులో
దాదాపు ఒక 75% ఇదే పరిస్థితి సార్. ఏవో కొత్తగా కాదు జాలు రావద్దని చెప్పి ఎవరో ఒక్కరు ఇద్దరు కట్టుకున్న వాళ్ళు ఉంటారు చూసినా, అంత ఒక 10% అంతే తప్ప కానీ మొత్తం టోటల్ మాది ఇదే పరిస్థితి ఉన్నది. వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా సార్ ఇప్పుడు కొద్దిగా గెరువైంది, ఎండ చుట్టూ కొద్దిగా గెరువులా కనిపిస్తుంది కానీ లేకపోతే మొత్తం ఇదంతా ఇంట్లోకి రారాదు సార్. మొత్తం జాలు, పాములు, కుక్కలు, కొండగలు అన్నీ ఏనంగా పడితే ఆనంగా వస్తాయి. ఇవన్నీ ఇక వచ్చి మమ్మల్ని భయం, తెల్లని దాకా భయం. పాములు వస్తాయి, ఇంత దొడ్డు పాములు వస్తాయి. రిజర్వేర్ దగ్గర ఉన్నది, ఎప్పుడు జాలత్తా ఉంటుంది సార్. ఈ గోడలకు పడుతుంది, గోడలకు పట్టి మీద కప్పు కడిగి పూల కొడుతుంది. గోడ ఫస్ట్ పడితే కప్పు తర్వాత పడుతుంది. ఇక మాకు ఎప్పుడు ఇంట్లో ఉండటానికి మాకు భయం, ఎప్పుడు ఏమైతే తెలియదు. మా పిల్లగాళ్ళు కూడా ఇంట్లో ఉండటానికి మా బిడ్డలు కూడా తీసుకొత్తలేను సార్ నేను ఇక్కడికి, మా ఇంటికి. మా పిల్లగాళ్ళు భయపడి బయటికి వస్తలేరు సార్. మా మనవరాళ్ళు ఇంటికి వస్తలేరు సార్, మా ఇంటికి వస్తలేరు. భయపడి తాతయ్య మీ ఇంటికి వస్తే మేము పడిపోతాం, తాతయ్య మీ ఇంటికి మేము రాము, నువ్వే రా తాత మా ఇంటికి అని వాళ్ళు అంటారు సార్ మమ్మల్ని. అంటే నేను ఎట్లా పోవాలి సార్ అక్కడికి, నేను అన్నీ ఎంత బుదిరకిచ్చినా కానీ తాతయ్య మీ ఇంటికి మేము రాము, మా అయితే కూలుతుంది, అది చచ్చిపోతాం, నువ్వే మా ఇంటికి రా అని అంటారు సార్ మమ్మల్ని. 8-9 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్ మాకు. ఈ రిజర్వేర్ అయినా సుంది అంతకన్నా కొద్దిగా మొదలు కొద్దిగా ఏం కాలే అనుకోండి. ఈ నీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు నీళ్ళే సార్. ఇప్పుడు మీకు కనిపించలేవు కానీ ఎప్పుడు నీళ్ళే. ఇగో గిట్లుంటాయి, గిట్ల అత్తిపోతాయి, ఇట్లా రారాదు మీకు. ఇక రారాదు, మొత్తం ఆడకట్టు పొంటి మొత్తం వరద నీళ్ళు. ఈనంగా వచ్చే తెలియదు, ఈనంగా వచ్చే తెలియదు, ఏది తెలియదు. ఇప్పుడు కొద్దిగా లైట్లు ఉండుట్లా, బదర్పొండి లైట్లు ఉండటం కొద్దిగా ఏర్పడుతుంది. ఏమవుతుందో ఏం పోతుందో ఏర్పడుతుంది కానీ అప్పుడు లైట్లు కూడా ఏం లేవు సార్. అప్పుడు లైట్లు లేక ఏ పాముని ఏ అడుగు పెట్టేది కూడా మాకు తెలియదు, ఎప్పుడు ఎటు పోయేది తెలియదు, ఎప్పుడు కాటేసేది తెలియదు, ఏది చేసేది తెలియదు సార్. మాకు భయం అంటే బాగా ఇబ్బంది సార్. ఇబ్బంది అంటే మాకు ఇక చెప్పరాని ఇబ్బంది. ఎవరికి చెప్పుకోవాలి సార్, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక ఊరంతా అదే. మా ఈ దగ్గర అయితే ఇంకా బాగా అది సార్. మాకు తెల్లదగిన వండాలంటే భయం. ఇంకా నేను నాకేం లేక ఇక్కడ వండుకుంటున్నా సార్. ఇవాళ ఉన్నోళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అయితే కొద్దిగా దూరం పోయి ఉంటుర్రు. గంగాధర కన్నో కరీంనగర్లో అక్కడనో ఇక్కడనో ఉన్నోళ్ళు ఉంటుర్రు. కానీ మాకు ఏమి లేని వాళ్ళు ఇక్కడనే పడిస్తారు సార్. మా ఇంటి వెనకాల ఉన్న ఇల్లు పోతున్నది, ఒక 50 మీటర్స్ కూడా లేదు ఇది. ఈ ఇల్లు పోతున్నది. ఇక్కడ మొత్తం చెట్లు, పాములు ఇవన్నీ ఉండడం వలన నేను ఈ ఇల్లు వదిలిపెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు నా ఇంటికల్లా ఒక 50 ఫీట్ కూడా లేదు. ఈ 50 ఫీట్ది ఉన్నది. ఆ ఇల్లు తీసుకుంటారు, ఈ ఇల్లు తీసుకోవట్లేదు. మా నాన్న వాళ్ళ ఇల్లు ఇది మొత్తం కూలిపోయింది. ఇక్కడ పాములు, తేళ్ళు, నైట్ అయితే ఇక్కడ మేము అసలు అడుగు కూడా బయట పెట్టలేము. అందుకనే ఈ ఇల్లు వదిలిపెట్టేసి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. నేను ఉన్న ఇల్లు వదులుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఈ ఇంట్లో. ఈ గవర్నమెంట్ మాకు ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పిండ్రు, ఇవ్వట్లేదు. మాకు ఎన్నో చెప్పిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, ముప్పు గ్రామం చేస్తా అన్నారు, ముప్పు గ్రామం చేయలేదు. ఈ మా నాన్న వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయింది. మా నాన్న వాళ్ళు రాత్రి అయితే చీకట్లో పాములు వస్తాయి. మొన్న నైట్ కూడా పాము వచ్చింది ఇక్కడికి. ఆయన ఎట్లా చీకట్లు ఉంటారు ఇక్కడ. మా పిల్లలు అందరం మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయినాం, మేము తాళం వేసుకొని. చెరువు నిండి చెరువు తగ్గిపోతే ఒకటి పట్టుకొని ఊనుకుంటా మెల్లగా లచ్చగాని సర్పంచ్ ఇంటికి అయినాం. పోయి సాధనైన వాళ్ళ కానీ చురికిరు, సాతగాని వాళ్ళ మెల్లగా అయినాం. పాములు వస్తున్నాయి ఇటు చీరలకి వెళ్ళి, గోడ అంతా పదను, ఇల్లు అంతా ఉరుసుడు, ఈ ఘోరంగా ఉంది. తెలంగాణ భయం అవుతుంది. గట్లా నిండితేనే రోజు వస్తున్నాయి పాములు. మాకైతే ఇబ్బంది బాగుంది. తెలంగాణ భయం అవుతుంది మాకైతే. మా ఊరికి ఎప్పుడు వర్షాకాలం వస్తే అరిచేతుల జీవనం పెట్టుకొని బతుకుడు అవుతుంది. మేము ఎప్పుడు బిక్కు అన్నట్టే మా ఇళ్ళల్లో మేము ఉండు సుతా ఎంత నరకం చచ్చి బతికినట్టు అవుతుంది సార్. మాకు ఎవరు సుతా మా చుట్టాలు పక్కాలు ఎవ్వరు సుతా భయానికి వస్తలేరు. మేము ఏమి ఇక ఎట్లా చేసుడు ఏం కథ అన్నది ఇక తెలుస్తలేదు. భయపడేనా ఇక వర్షాకాలం వచ్చిందంటే అరిచేతుల పానం పెట్టుకుని బ్రతుకుడు అన్నట్టేనా. మొత్తానికైతే నారాయణపూర్ గ్రామం యొక్క పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది ఈ నారాయణపూర్ గ్రామంలో ఇప్పటికీ దాదాపు ఒక 300 ఇండ్లకు పైగా ఉన్నాయి. ఈ ప్రతి ఇంటి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పటికే వీళ్లకు ఈ యొక్క నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా మా యొక్క గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించలేదు. తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించాలి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, నారాయణపూర్ నుండి.